ఓం నమో నారాయణాయ శ్రీమతే రామాంజాయ నమ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపదే. అస్మద్గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఇది పుష్యమాసము. పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మనకు 30వ తారీఖు అవుతున్నది. ఈసారి విశేషము వైకుంఠ ఏకాదశి అంటారు. మరి దీన్ని పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఇటువంటి ఏకాదశి మరి దాని యొక్క సంబంధించిన మహత్యాన్ని తెలిపే కథను మనం ప్రతిసారి వింటూ ఉంటాము. ఈసారి కూడా తప్పకుండా వినాలి. అన్ని కథలు విన్నా వినకపోయినా ఇప్పుడు ఇది వినడం వల్ల మనకు ఎన్నో జన్మల పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ వైకుంఠవాసుడు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అందరూ చక్కగా శ్రద్ధాసక్తులతోని వినండి. అయితే ఎప్పుడు కూడా పాండవులు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉంటారు. అందులో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితోని ఈ విధంగా అడుగుతున్నాడు. శ్రీకృష్ణ, నాయందు దయ ఉంచి పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మహత్యాన్ని నాకు తెలియజేయుము. ఈ ఏకాదశి పేరు ఏమిటి, దాని యొక్క వ్రత విధానం ఏంటి అని, ఏ దేవతను పూజించాలి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ధర్మరాజా, పుష్యమాసంలో ఉన్నటువంటి ఈ ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. పుత్రద ఏకాదశి నాడు కల్పోక్త ప్రకారంగా అంటే చక్కగా వ్రత విధానాన్ని అనుసరించి మంత్రోచ్చారణ చేస్తూ శ్రీహరి యొక్క పూజ చేయవలెను. కొబ్బరికాయను, నిమ్మ పండ్లను, దబ్బ పండ్లను, దానిమ్మ, రాచ, ఉసిరి, మామిడి మొదలైన ఫలములతో శ్రీహరిని పూజించాలి. పుత్రద ఏకాదశి నాడు దీపదానము తప్పక చేయవలె. రాత్రి అందు వైష్ణవ భక్తులతో కలిసి జాగారము చేయవలెను. జాగారము చేయు వారికి ఎటువంటి స్థానం లభించునంటే 1000 సంవత్సరములు తపస్సు చేసిన వారికి కూడా అటువంటి స్థానం లభించదట. అన్ని పాపాలను పోగొడుతుంది. అటువంటి ఉత్తమ తిథి ఈ ఏకాదశి అని చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. చరాచరములతో నిండిన త్రిలోకములలోనూ దీనితో సమానమైన తిథి లేదు. సమస్త కోరికలను సిద్ధులను తీర్చు నారాయణుడు ఈ తిథికి అధిదేవత కాబట్టి తప్పకుండా అందరూ ఆచరిస్తారు అని చెప్తూ దాని యొక్క మహత్యాన్ని తెలిపే కథ చెప్తాను, విను శ్రద్ధగా అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ధర్మరాజుతోని శ్రీకృష్ణ పరమాత్ముడు. పూర్వకాలంలో భద్రావతి అను పట్టణం ఉండేది. అక్కడ సుకేతుడనే పేరు గల రాజు ఉన్నాడు. ఆయన భార్య పేరు చంప. చాలా రోజుల వరకు రాజదంపతులకు పుత్ర సంతానం కలగలేదు. అందువలన భార్యాభర్తలు ఇద్దరు కూడా చింతాక్రాంతులై ఉన్నారు. రాజు ఒక పితరులు రాజు ఇచ్చు నీటిని వేడి చేసి త్రాగుచుండెడు వారు. రాజు యొక్క పితరులు ఎంతో బాధతో రాజు తర్వాత ఎవరు తమకు తర్పణాలు ఇస్తారు అని ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉండేవాళ్ళట. ఒకరోజు రాజు గుర్రంపై స్వారీ చేస్తూ అడవిలోకి వెళ్ళాడు. ఈ విషయము రాజ్యంలోని ఎవరికి కూడా తెలియదు. ఒంటరిగానే వెళ్ళాడు. ఎందుకంటే ఆయన చింతాక్రాంతుడై ఉండి ఆ విధంగా వెళ్ళడం జరిగింది. అయితే మృగములు పక్షులకు నిలయమైన అడవిలో రాజు తిరుగుతూ ఉన్నాడు. మార్గంలో నక్క కూతలు, గుడ్లగూబల కూతలు వినిపిస్తూ ఉన్నాయట. మధ్య మధ్య జింకలు, ఎలుగుబంట్లు కనిపిస్తూ ఉన్నాయట. ఈ విధంగా అడవిలో తిరుగుతూ ఉన్నాడు. మధ్యాహ్నం అయింది. ఆకలి దప్పులతోని బాధపడుతున్నాడు రాజు. అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఆయన పుణ్యవశంన ఒక ఉత్తమ సరోవరం అతనికి కనిపించింది. అప్పుడు ఆ సరోవరం వైపు వెళ్ళగా ఆ ఒడ్డున మునులు కూర్చుని వేద పఠనం చేస్తూ కనిపించారు.
వారిని చూసి రాజు చాలా సంతోషించి గుర్రం దిగి మునుల ముందరకు వచ్చి వంగి అందరికీ నమస్కరించాడు. అప్పుడు మునులు ఈ విధంగా పలికారు: రాజా, మీపై మాకు అనుగ్రహం కలిగినది అని. రాజు మునులతో ఈ విధంగా అంటున్నాడు: మీరెవరు? మీ నామధేయమేమి? మీరందరూ ఇచ్చట ఎందుకు కూడి ఉన్నారు? దయచేసి నాకు తెలపండి అని అడిగాడా రాజు. మునులు: రాజా, మేము విశ్వదేవులము. మేము స్నానము చేయుటకు వచ్చాము. మా ఫలమాసము దగ్గరకు వచ్చినది. ఇంకా 5 రోజులైనచో మాఘ స్నానం చేయాలి. ఈరోజు ఏకాదశి. దీన్ని పుత్రదా ఏకాదశి అంటారు. దీనిని ఎవరు ఆచరిస్తారో వారికి సంతానం ప్రాప్తిస్తుంది అని చెప్పారు. అప్పుడు రాజు వెంటనే మునులకు వేడుకున్నాడు: విశ్వదేవ మునులారా, మీరు నాయందు ప్రసన్నులై నా ఎడల నాకు సంతానము ప్రసాదింపుము అని. అప్పుడు మునులు రాజుతో పలికారు: రాజా, ఈనాటి ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. ఈ వ్రతము చాలా ప్రసిద్ధమైనది. రాజా, నీవు ఈనాడు వ్రతం ఆచరింపుము. కేశవుని యొక్క కృప వలన పుత్రుడు తప్పక కలుగుతాడు. దాని సమీపమున మునుల యొక్క ఆశ్రమములు గలవు. అక్కడే అతను ఆ వ్రతాన్ని ఆచరించాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా ధర్మరాజుకు చెప్తూ ఉన్నాడు: మహర్షుల ఆదేశానుసారము పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరించాడు ఆ రాజు. ద్వాదశి నాడు పారాయణం చేసి మునుల పాదములపై పడి నమస్కరించి గృహానికి వెళ్ళాడు. తదనంతరము రాజు యొక్క భార్య గర్భవతి అయి తేజస్వి అయిన పుత్రుని ప్రసవించింది. రాజకుమారుడు తన గుణగణముల చేత సంతోషపరుస్తూ రాజ్యపాలనము చేయసాగాడు. అందువలన రాజా, పుత్రదా ఏకాదశి వ్రతమును తప్పక చేయుము. నేను లోకోపకారం కొరకు ఈ వ్రతమును నీకు ఉపదేశించాను. ఏ మానవుడు ఏకాగ్ర చిత్తంతో పుత్రదా ఏకాదశి వ్రతము చేయునో వానికి పుత్రప్రాప్తి కలిగి మరణించిన పిమ్మట స్వర్గలోకం ప్రాప్తించును. ఈ మహాత్యంను చదివినను విన్నను వారికి యజ్ఞము చేసిన ఫలం లభించును అని శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలియజేసిండు. అయితే దీనికి సంబంధించి ఇది వైకుంఠ ఏకాదశి కూడా కాబట్టి మనము దానికి సంబంధించిన మహత్యాన్ని తెలిపే కథను కూడా విందాం. ఒకరోజు వైకుంఠంలో ఉన్నప్పుడు శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువును అడిగిందట: స్వామి, మీరు సంవత్సరంలో ఒకసారి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తూ ఉంటారని భూలోకవాసులందరూ పండగను నిర్వహించుకుంటారు కదా, ఇది పరమ పవిత్రమైంది అంటారు. మరి ఎందుకని, దీని విశేషం ఏమిటి తెలుపమని కోరిందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా వైకుంఠ ఏకాదశి యొక్క మహత్యాన్ని, దాని కథను తెలియజేశాడు. మహాలక్ష్మి విను, ఒకసారి పూర్వము నేను పాలకడలిలో యోగ నిద్రలో ఉన్నప్పుడు నా నాభికమలం నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాను. అప్పుడు నువ్వు నాయందే ఉన్నావు కాబట్టి నువ్వు చూడలేకపోయావు. అయితే ఆ బ్రహ్మదేవుణ్ణి సృష్టించి ఆయనని సృష్టి కార్యం నిర్వహించమని వేద జ్ఞానాన్ని అతనికి కలిగించాను. అయితే అతను దాన్ని స్వీకరించే లోపే అతని యొక్క చెవుల నుండి 2 మధు కైటబులనే రాక్షసులు ఉద్భవించారు. వాళ్ళు ఈ వేద జ్ఞానాన్ని దొంగిలించి ఆ సముద్రంలో అడుగున వెళ్ళి దాక్కున్నారు. అయితే అప్పుడు వేదబాహ్యమైన ఈ బ్రహ్మకు ఏం చేయాలో తెలియక తిరిగి ఆ శ్రీమన్నారాయణుని కోసము తపస్సు చేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యి ఆ వేదాలను తీసుకురావడానికి ఇలా దొంగిలించబడ్డాయి కాబట్టి
వాటిని మధుకైటబుల నుండి తీసుకుని రావడానికి వాళ్ళతో యుద్ధం చేశాడు. అట్లా 1 రోజులు యుద్ధం చేస్తే వాళ్ళు ఏమన్నారు అంటే, నీకేం వరం కావాలో కోరుకో అని శ్రీ మహావిష్ణువుని అడిగారట. అడిగితే, మీరు ఈ లోక కళ్యాణం కోసము ఈ దేహాన్ని వదిలిపెట్టుకోండి అని చెప్పారట. చెప్తే వాళ్ళు సరే మరి యుద్ధం చేయమంటే మరి యుద్ధం చేశారు. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు ఏమన్నాడు అంటే, వాళ్లకు ఇటువంటి వాళ్ళని సంవరించాడు. అయితే ఇటువంటి వాళ్ళను తిరిగి మళ్ళా జన్మించినట్టయితే వీళ్ళు మళ్ళీ లోకకంటకులు అవుతారు కాబట్టి వీళ్ళని పరమపదానికి అంటే తిరిగి రాని లోకానికి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో వీరిని వైకుంఠానికి తీసుకువెళ్ళాలి అనుకున్నారట. అయితే మరి వైకుంఠానికి వెళ్ళాలంటే వీళ్ళు పాపాత్ములు కదా, ఎన్నో పాపాలు చేసిన రాక్షసులు. మరి ఇటువంటి వాళ్ళని తీసుకెళ్ళడానికి కుదరదు. అందుకని ప్రత్యేకమైన ఒక ద్వారాన్ని ఏర్పాటు చేయించి ఉత్తర దిశలో ఆ ద్వారం ద్వారా వీరిని ఆ వైకుంఠానికి ప్రవేశింపజేసిండ్రట. ఈరోజు అలా ప్రవేశింపజేస్తే ఆ వైకుంఠాన్ని చేరిన ధామం యొక్క పవిత్రత వల్ల, మహిమ వల్ల వీళ్ళలో జ్ఞానం కలిగింది. వీళ్ళు శరణాగతి చేసిండ్రు శ్రీ మహావిష్ణువుకు. చేసి అప్పుడు మాకు ఒక కోరిక ఉన్నది స్వామి అని అడిగారట. ఏం కావాలి అని అడిగితే, ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ఈ విధంగా మేము ఇంత పాపాత్ములము అయినప్పటికీ మమ్మల్ని కరుణించి మాకు ఈ లోకాన్ని ప్రసాదించారు, అదేవిధంగా ఈరోజు ఎవరైతే మిమ్మల్ని పూజించి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు మోక్షాన్ని ఇవ్వాలి, తరింపజేయాలి, వాళ్ళ ఎటువంటి పాపాత్ములైనా వాళ్ళ పాపాలను తొలగించి అని కోరుకున్నాడట. అంటే వాళ్ళు ఆ వైకుంఠాన్ని చేరడం వల్ల వాళ్ళలో అటువంటి ఉత్తమ జ్ఞానం కలిగిందనమాట. ఆ రాక్షసులు అయినప్పటికీ వాళ్ళు పరుల కోసము ఈ కోరికను కోరుకున్నారు, మనందరి కోసము. వాళ్ళు ఆ విధంగా మనందరి కోసము ఆ కోరిక కోరడం వల్ల స్వామి అనుగ్రహించారు. అందుకే మనకు ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా మనము పెరుమాళ్లను దర్శించుకున్నట్టయితే ఈ కథను విని స్మరించుకొని మధుకైటబులను మన కోసం వారు ఆ కోరిక కోరిండ్రు కాబట్టి మనకు కూడా ఉత్తమ గతి కలుగుతుంది అని మనకు పురాణం తెలియజేస్తుంది. ఇది ప్రత్యేకంగా శ్రీ ప్రశ్న సంహిత అనే దాంట్లో మాత్రమే ఉంది అని మనకు జియర్ స్వామి వారు తెలియజేసిండ్రు. కాబట్టి ఈరోజు తప్పకుండా మనము ఈ ఏకాదశిలోపు ఈ కథలను విని చక్కగా స్మరించుకొని నమస్కరించుకున్న వాళ్ళందరికీ కూడా మరి పురాకృతమైన పాపాలన్నీ తొలగిపోయి ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది అని మన పెద్దలు చెప్పారు. కాబట్టి అందరము విని తరిద్దాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.